తండ్రి అయిన దేవుని నామం నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి అందరికీ తండ్రి అయిన దేవుని అనాది సంకల్పం తీర్మానం ఏర్పాటు చెప్పిన పిలువబడిన ప్రియులు, పరిశుద్ధులు, సహోదరు అందరికీ ఈ గూగుల్ పెట్టి వచ్చిన అందరికీ శుభవందనాలు తెలియజేసుకున్నట్టు ఈ దినం కూడా మనం యథావిధిగా ఈ శనివారం దినంలో ప్రవక్తల గురించిన ధ్యానం చేస్తున్నాము. ఆ భాగంగానే గడిచిన దినంలో ఆమోస్ ప్రవక్త గురించి దాదాపు ఒక 3 అధ్యాయం చూసాం. కానీ చాలా ముఖ్యమైన చాలా గొప్ప విషయాలు ఆయన రాసి ఉంచారు. ఆ విధంగా ఈరోజు కూడా 4వ అధ్యాయం నుండి ప్రారంభించుకుంటాం. ఈ 4వ అధ్యాయం చూస్తే చాలా గొప్ప విషయాలు రాశారు. ఇక్కడ ఏమంటే ఇజ్రాయేలు ఎంతనా ఆయన తిరగాలని, వాళ్ళు ఈయన తట్టు మారు మనసు పొందాలని ఎంతగానో పిలుస్తున్నాడు ఆయన ఎన్ని విధాలుగా. అయితే వాళ్ళు ఏం మాత్రం దేవునికి వ్యతిరేకంగా చూడండి. ఆయన వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన్ని ఏం చేస్తారు, తృణీకరించేది. ఆయన దేవుని ఏం చేసేది, విడిచిపెట్టేది. అలాంటి పని చేస్తున్నారు. అప్పుడు ఈయన పిలిచి ఈయన ద్వారా చాలా గొప్ప హెచ్చరిక, ఒక గర్దింపు, ఒక దండ అన్నీ చెప్తారు. ఎలా చేస్తానని చెప్తారంటే అక్కడ చూసినప్పుడు వాళ్ళు ఏ రీతిగా చూడండి. 1వ వచనం చూసినప్పుడు ఏం చెప్తున్నారు చూడండి. ఆమోస్ గ్రంథం 4:1. షోమ్రోను పర్వతముననున్న బాషాను ఆవులారా, దరిద్రులను బాధ పెట్టుచు బీదలను నలగగొట్టు వారలారా. చూడండి, ఆయన వాళ్ళు చేసే పని ఎలాంటి పని అంటే అక్కడ పాపం మగవాళ్ళ మట్టుకు చేయలేదంట. ఈ ఒక పశువులా రాశారు కదా, అక్కడ చూసినప్పుడు దానికి అలా మీనింగ్ ఏమి ఇచ్చారంటే వాళ్ళు స్త్రీలు కూడా ఇచ్చారు అక్కడ. అంటే మామూలుగా దేనికి పోలేస్తారు వాళ్ళు. ఇప్పుడు చూస్తే మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరు తక్కువ లేదు, అందరూ పాపం చేశారని చెప్తున్నారు. ఏమంటే వాళ్ళు ఏం చేశారంట, దరిద్రులు ఏం చేశారంట, బీదలను దరిద్రులను బాధ పెట్టుచు బీదలను నలగగొట్టు వారలారా. బాధ పెట్టి నలగొట్టేవారు ఎవరు? ఆల్రెడీ వాళ్ళు బీదలు దరిద్రులు ఉన్నారు. వాళ్ళు ఏం చేసేదంట, బాధ పెట్టేది, ఇంకా నలగొట్టేది. కొట్టి మాకు పాపము తెచ్చి ఈయుడని మీ యజమానులతో చెప్పువారలారా. ఏమని వాళ్ళ క్రియలు చూడండి, ఎలాంటి క్రియలు చేస్తారు. అప్పుడు ఆయన అక్కడ చెప్తున్నారు, అదే ఆడవాళ్ళు మాత్రం, మగవాళ్ళు మాత్రమే కాదు, ఆడవాళ్ళు కూడా పాపం చేసిన వాళ్ళకి కనపడుతున్నారంట. చూసినప్పుడు నిజంగానే అక్కడ అందుకే అలా చాలా మంచి ఆ ఒక పంట చాలా పండుతాయంట. అక్కడ చాలా మంచి వైభవమైన భూమి అంట. అది మంచి సారవంతమైన భూమి అంట. దాన్ని అలాగే ఆయన ఉపమాన రీతిగా మాట్లాడినప్పుడు చూస్తే అలాగ వచ్చినప్పుడు ఇంకా ఆయన తన ఒక ప్రియులు కూడా చెప్తున్నాడు. అక్కడ కొందరు ఉన్నారు, వాళ్ళని ఎలా తీసుకొస్తానంటే ఆయన ఆ కిటికీ లేదంటారు, కొరడా అంటారు. ఏమంటారు దాని 2వ వచనంలో ఏమంటారు? కొరడానా. ఒక కాలము వచ్చిచున్నవి, అప్పుడు శత్రువులు మిమ్మును కొంకుల చేతను, అంటే కొంకులు అంటే అది పట్టకర్ర షార్ప్ వాడేది అదేలే. అలాంటిది ఒక షార్ప్నెస్, అంటే వాళ్ళు దాన్ని పట్టుకుంటే విడిపించుకోలేరు అనమాట. అలాంటి ఒక విషయంలో నేను విడిపించుకొస్తానని చెప్పుకుంటూ వచ్చినప్పుడు కింద 4-5 వచ్చి చూసినప్పుడు ఎలా చేస్తారంటే వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు 4-5 వచ్చి ఏం చెప్తారు, బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయుడి, గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయుడి. వాళ్ళ పాపం ఎలా అయిపోయిందంటే బహిరంగంగా అందరికి కనబడే విధంగా అయిపోయిందంట. ఆడ రాస్తారు ఆయన 4 వచ్చేటప్పుడు వాళ్ళు ఆ మెయ్యాన దేవుని విడిచి నిజము కాని ఆ దేవతల కోసము నిజమైన దేవుని విడిచి వాటికి వెళ్ళి ఆరాధన చేశారంట. అది బయట బహిరంగంగా కనపడే విధంగా ఉందంట వాళ్ళ ఆరాధన. అప్పుడు అయితే వాళ్ళు దేవునికి ఏమి చేయాలో అది అలాగే చేశారంట. అదే బాధకరం. ఇప్పుడు నిజమైన జీవంగా దేవునికి చేయవలసిన అర్పణం ఎలానో, బలి ఎలానో అలాగే చేశారంట. అయితే వాళ్ళు అప్పుడు ఆయన చాలా దుఃఖపడి
చూడండి, మీరు ఇది చేసేదానికి ఇంకొక 6వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఏం చెప్తారు 6వ వచనంలో? మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగచేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. ఆయన కనికరించి ఎంతనా మందలించి ఎంతనా చెప్పి తిరగడంటే వాళ్ళు ఆయన తట్టు తిరిగేవారే కారంట. ఎంతగా చెప్తారు చూడు, వాళ్ళని ఒక మంచి దంతము వల్లే వాళ్ళు ఏం చేశారంట, తమ జనంని తిరుగుడని పిలుస్తున్నాడంట. దంతం ఎంత కాస్ట్లీ, ఎంత భద్రంగా చేస్తారు వాటిని, అలాగే చేస్తున్నా అంటున్నారు. అంత సేఫ్టీగా పెడతారంట. అయితే 8వ వచనం చూసినప్పుడు కూడా వాళ్ళు ఏమి మారు మనసు పొందలేదు. 8 ఏం చెప్తారు? 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయినను అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. చూడండి, ఇదే యెహోవా వాక్కు. ఎంతగా చెప్తా చూడండి. ఎంత వెళ్ళినా తిరిగినా ఏం చేసినా ఏం చేయరంట. దాంట్లో ఏం మాత్రము వాళ్ళు నిజంగానే దేవుణ్ణి విడిచి ఆ అన్ని జాతి దేవతల్ని వాళ్ళ సొంత సంతోషం కొరకు చేశారంట. ఈ శరీర సుఖం కొరకు, శరీర ఆశల కొరకు, శరీర తృప్తి కొరకు చేశారంట. ఎంతగా ఆయన దుఃఖపడారంటే నిజంగానే. అందుకే చెప్తారు ఆయన, మీరు ఎలాంటివి చేస్తారంటే మిమ్మల్ని అప్పుడు నిజంగా చెప్పేస్తారు, ఎరుసలేం ఇంకమట మిమ్మల్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు, ఈ పట్టణమే ఖాళీ చేస్తాను. అలా విధంగా కింద చూసినప్పుడు ఇంకా 11వ వచనం ఏం చెప్తారు చూడండి. 11లో చెప్తారు ఆయన మళ్ళీ ఒక పిలుపిస్తాడు. ఏమిస్తాడు? ఒక తీర్పు తీర్స్తానని. 4:11 దేవుడు సొదొమ గొమొర్రాలను బోర్ల దోసి నాశనము చేసినట్లు నేను మీలో కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకొంటిరి. చూసారా? మళ్ళా చెప్తున్నాడు, ఎక్కడ కంపేర్ చేసి చెప్తున్నాడు? నేను సొదొమ గొమొర్రా ఆల్రెడీ చేశాను కదా, అలాగని ఇక్కడ అందరిని చెప్పలా. ఏం చెప్తున్నాడు? కొందరిని ఏం చేస్తాను నేను, మీలో కొందరిని అలాగే చేస్తాంటున్నాడు. నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కొరవులైనట్టు తప్పించుకొంటిరి, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. ఎంత చూడండి ఆయన చెప్పేది. అందువల్ల ఇశ్రాయేలులారా, నేను మీకు చేయబోయేది గురించి చెప్పుచున్నాను, కాబట్టి మీరు నీ దేవుణ్ణి సంధించడానికి ఆయాసంగా ఉండు, సిద్ధపడు అంటున్నాడు ఆయన. జాగ్రత్తగా సిద్ధపడండి. ఆయన చూసినప్పుడు ఒక పండితుడు రాసినప్పుడు, ఇలాగ ఏ జనాంగము కానీ ఆయన అంత వేచి ఉండేవాడు కాడంట. ఇలాగ వాళ్ళ కొరకు అంతగా ఓర్చుకునేవాడు కాడంట. ఎంత విసిగిపోయినారంటే ఆయన వేచి 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 తిరుగుతారు. ఎన్ని హెచ్చరిక ఇస్తారంటే నిజంగా నేను చూసినప్పుడు చెప్తున్నాడు ఆయన, నీకు ఒక దేవుని దగ్గర నువ్వు ఆయన పిలుపును, ఆయన మాటని విను, ఆయనకు ఆలకించు, అన్ని చెప్తారు ఆయన. 12వ వచనం కూడా కింద చెప్పి అది చెప్తారు. ఏం చెప్తాడు? ఇశ్రాయేలు కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబట్టుకై సిద్ధపడండి. నీ దేవుని సన్నిధి ఏం చేయండి? కనబట్టుకు సిద్ధపడండి. రెడీ, నీవు సిద్ధంగా ఉండు. ఎవరైనా చెప్తారు ఈ మాట? తప్పు చేసిన వారిని నీతితో దండించేదే దేవుడు నీకు, అదిదా నీతి. కానీ ఈ జనాంగం కొరకు ఆయన ఎంతో 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 ఓర్మిని, శగనమును, దారి చెప్తాను, దేవుడిని శగనాన్ని ఎంత అంత పరీక్షించి లాస్ట్కి వీళ్ళని ఎందుకు నేను కలగజేసే పరిస్థితి వస్తుంది చూడండి, ఎంతగా వస్తుంది చూడండి. ఆయన లాస్ట్కి ఆమోసి వేడుకుంటాడు. వాళ్ళు శిక్ష చేసేటప్పుడు ఆమోసి వేడుకుంటాడు, ఏడుస్తాడు, అయ్యో దేవా యాకోబు ఇంకా లేకుండా పోతాడే అనే పరిస్థితికి వస్తుంది. అయినా ఏం కాదు, కమ్మును ఉండు, ఊరికే ఉండు అని చెప్తాడు. అంతగా వీళ్ళకు జరిగే శిక్ష చూసినప్పుడు ఇంకా చివరిలో చాలా చెప్తాడు ఆయన, మీరు అనుకొని ఆ కొండలు ఎక్కుతారు కదా, అంతా కూడా నేను కలగజేసినదే. చూడండి 13 వచ్చిన ఏం చెప్తాడు?
పర్వతములను నిరూపించు వాడను, గాలిని పుట్టించు వాడను ఆయనే. ఉదయమున చీకటి కమ్మ చేయువాడును, మనుషుల యోచనలు వారికి తెలియచేయువాడును ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించు దేవుడును, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఆయనే. మీరు అనుకున్నట్టు ఎవరో కాదు, అదంతా నావే. వీళ్ళు అక్కడే సంచరిస్తారు, ఎక్కి ఎలాంటి ప్లేస్లో పోయి దానికి ఆరాధిస్తారో అలాంటి ప్లేస్కి వెళ్ళి ఆరాధిస్తారు. అది చెప్తున్నాడు, నేనే సమస్తం కలగ చేసింది. మళ్ళా ఆయనకు గుర్తు చేసి చూస్తూ ఉంటారు. చూస్తే మళ్ళా 5వ అధ్యాయం వచ్చినప్పుడు ఇక్కడ చాలా ఎలా ఉన్నాయంటే, ఈ ఆమోసు పాడే ఒక ప్రవక్త పాడే పాట ఎలా ఉందంటే, ఇది పాట అంట. ఈ 5వ అధ్యాయం అంతా కూడా ఒక చనిపోయిన వాడిని గురించి పాడినట్టు పాడతాడంట. చనిపోలేదు, చనిపోతే ఎలా అయిపోతారో ఆ పరిస్థితి వస్తుందని ముందుగానే పాడతాడంట. ఒక చనిపోయిన వాడికి పాడినట్లు ఈ ఒక అధ్యాయం మొత్తం కూడా పాడి ఆయన ఒక మాట చెప్తారంట ఇక్కడ. ఎలా అంటే 3,000 మంది 100 మంది అయిపోతారంట. 100 మంది 10 మంది అయిపోతారంట. ఎంత కోపం వస్తే ఆయనకి, ఎంత బాధ ఉంటాయి అలా. అందుకే ఈ వచనం చెప్పి ఆయన అలాగే చనిపోయిన వాడిని గురించి పాడినట్టు ఉంటుందండి. అధ్యాయం మీకు దాదాపు 27 వచనాలు ఉంటుంది. ఇది చూసినప్పుడు అంతా కూడా అలాగే చూడండి ఎలా ఉంది. అక్కడ 1వ వచనము 1 చెప్తారు. ఏం చెప్తారు? ఇశ్రాయేలు వారలారా, మిమ్మల్ని గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. ఏం చూసారా? స్టార్టింగ్ లోనే ఏముంది? ఇజ్రాయేలులారా మిమ్మల్ని గురించి ఎత్తి ఒక అంగలార్పు అంటే ఏమి అర్థము? ఏడుపు, విలాపించేది. ఏడుపు వేరు, విలాపం వేరు. ఎప్పుడు ఎంత దుఃఖం ఎక్కువ. చనిపోయిన వాళ్ళ గురించి అది చెప్తున్నాడు ఈడ. ఈ రైటర్ రాజమ్మ నిజంగా చనిపోతే ఎలా ఏడుస్తారో అలా ఏడుపు అంట ఇది. అందుకే చెప్తారంట స్టార్టింగ్ లోనే, ఇజ్రాయేలు చూడి ఏమంట, మిమ్మల్ని గూర్చి నేనెత్తు ఈ అంగలార్పు మాట ఆలకించుడి. కన్యకైన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరెన్నటికి లేవదు. లేవనెత్తు వాడొక్కడును లేక. కన్యకైన ఇజ్రాయేలు ఏమైపోయింది? కూలిపోయాను. చూడండి, అప్పుడు ఎంత జాగ్రత్తగా ఒక పవిత్ర కన్యకగా ఏం చేశారు? ఇజ్రాయేల్ని ఆయన కాపాడుతూ వచ్చినాడు. ఇజ్రాయేల్ ఎలా చూస్తున్నాడు ఆయన? ఇప్పుడు పురుషుడిని కాపాడేది వేరు, పురుషుడిని ఎందుకో ఎక్కువగా ఏం చేసే అవసరం లేదు. అతడు వీరుడు, అతడు ఎప్పుడు ఏం చేయబోయి ఆయన అతన్ని ఏం పురుషుడు ఏమి కాపాడుకుంటాడు. అయితే కన్యకని ఏం చేయాలి? ఎప్పుడు కాపాడాలి, ఒక భద్రత ఎప్పుడు ఉంచి ఉండాలి, సేఫ్టీ. అలాగా దేవుడు చెప్తున్నాడు. ఇజ్రాయేల్ని ఎలా చూశాడంటే ఆయన చూసేది కన్యకైన ఏమంటారు? పర్లే చదవండి. కన్యకైన ఇజ్రాయేలు కూలిపోయాను. చూశారు, కన్యకైన ఇజ్రాయేలు కూలిపోయాను. కన్యకగా అప్పుడు ఎంత కన్యకగా పవిత్రంగా చూశారు వాళ్ళని. ఎలా ఆయన్ని వాళ్ళని ఆశీర్వదించారు, ఎలా వాళ్ళకి పోషించారు. కన్యకకి ఎప్పుడు ఏం చేయాలా? భద్రత మాట కాదు, ఏం చేయాలి? ఆహారము ఇవ్వాలా, వాళ్ళకి కావాల్సిన వస్త్రం ఇవ్వాలా, వాళ్ళకి కావాల్సిన అలంకరణ ఇవ్వాలా. కన్యక కదా అది. అంత విశేషమైన ఇజ్రాయేల్ చెప్తున్నాడు. ఇజ్రాయేల్ ఒక కన్యకలాగా పోల్చి కన్యకలాగా చూశారట ఆయన. ఏమండి, ఇంటిలో చాలా మంది పురుషులు ఉండవచ్చు, బట్ ఒక కన్యక అంటే కన్యకకి ఎంత ప్రాముఖ్యత ఉంటుంది, ఎంత సేఫ్టీనెస్, ఎంత భద్రత, ఎంత అన్ని విషయం ఎక్కువ కదా. మీరేమప్పా మగవాళ్ళు ఎటనా ఉండవచ్చు అంటారు అని అట్లా కాదు కదా. అలా ఈ విశ్వంలో ఇజ్రాయేల్ని అలా చూశారంట దేవుడు. కన్యక ఆమె మరన్నిటికీ లేవదు, లేవనెత్తు వాడొక్కడును లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది. ఆమె ఏం చేసుకుంది? తాను ఏం చేసుకునింది? పడగొట్టుకునింది. అని తను ఎవరు పడగొట్టలు? ఏమైపోయింది? ఆమె అంతటా ఏం చేసుకునింది? చెడుపుకునింది. తన మార్గాన్ని, తన దేవుని నుండి, తన నాయకుడి నుండి, తన రాజు నుండి, తన దేవుని నుండి ఏం చేసింది? తాను వదులుకుండింది, దూరంగా వెళ్ళిపోయింది, పడిపోయింది. లేవనెత్తువాడు లేడు, అంతగా తన చెడ్డు మార్గంలో వెళ్ళిపోయింది. అది చెప్తున్నారు. ఇజ్రాయేల్కి కంపేర్ చేస్తున్నారు, ఒక కన్యకి కంపేర్ చేస్తారు. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి అండి. అయితే ఆమె ప్రాణంతో ఉందంట. కింద ఏం చెప్తున్నాడు? ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా,
ఇజ్రాయేలు వారిలో ఆ, 1000 మంది అయి ఆ, బయలు వెళ్ళి పట్టణస్థులలో ఉమ్, 100 మంది ఉమ్. తప్పించుకొని వత్తురు. మళ్ళా 100 మంది అయి బయలు ఆ, పట్టణస్థులలో 10 మంది తప్పించుకొని వత్తురు. చూసారా ఎలా పరిస్థితి చూడండి. 1000 మంది వెళ్ళి ఎన్ని మంది తప్పించుకొని వస్తారంట? 100 మంది వెళ్ళి 10 మంది. అప్పుడు ఎంత నష్టపోతారు. ఎందుకంటే దేవుని అనుగ్రహం ఏమి ఇప్పుడు లేదు. దేవుని దయను కోల్పోయినారు, భద్రతను కోల్పోయినారు. ఆయన కాపుదలుగా ఉన్న కెరూపులాగా ఉన్న దేవుని కాపుదల నుండి ఏం చేశారు? వాళ్ళు తొలగిపోయారు. అది చెప్తున్నాడు ఆడ. అయితే చూసినప్పుడు 4వ వచనం ఏమంటారంటే, మీరు ఏం చేయండి ఇప్పుడైతే. ఈ మాట 3 సార్లు రిపీట్ అవుతుంది ఈ అధ్యాయంలోనే. ఏం చెప్తున్నాడు 4వ వచనంలో? ఇజ్రాయేలుతో యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమనగా, నన్ను ఆశ్రయించుడి, నన్ను వెదుకుడి, నన్ను ఆశ్రయించిన ఎడల నన్ను ఆశ్రయించే ఎడల మీరు బ్రతుకుదురు. ఇప్పుడు ఏం పరిస్థితి వచ్చింది? అదే చెప్పింది. ఇదంతా అధ్యాయం అంతా ఎవరో చనిపోయిన వాళ్ళ గురించి పాడినట్టు ఉంటుంది. ఇప్పుడు ఆమె మీరు నన్ను వెతికితే మీరేమవుతారంట? బ్రతుకుతారంటే అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నారు? ఇప్పుడు సాగు పరిస్థితులు ఉన్నారని అర్థము. మరణానికి ఎక్కడ ఉన్నారు అర్థమైందా? ఇప్పుడు నన్ను మీరు వెతికితే ఏమంటున్నారు అక్కడ? ఇజ్రాయేలు బ్రతుకుదురు. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు. నన్ను ఆశ్రయిస్తే మీరు బతుకుతారు అంటే ఇప్పుడు ఏమి? మీరు ఇరుక్కుపోయి ఉన్నారు, సాగులో ఉన్నారు, సాగు బతుకులో ఉన్నారని అర్థం. మీరు బతకాలా? నన్ను వెతకండి, నన్ను ఆశ్రయించండి, నన్ను అంటుకోండి, నన్ను ఆదుకోండి, నా ఎడల మీరు నా మీద నాతో ఉండండి. ఎన్ని మీనింగ్ వస్తాయి చూస్తే దానికి. అంటే యెహోవాను ఆశ్రయించకుండా వేరెక్కడో వెళ్ళి వేరే విధాన్ని ఆశ్రయిస్తున్నారు. అది వాళ్ళకి తెలియదు. ఊరిని ఎలాంటిది అది? వేరే ఏమి వెతికినా అది ఏమైపోతుంది? వాళ్ళకి ఊరి అయిపోతుంది. దేవుని కంటే దేనినా ఒకటి మనం ప్రేమిస్తున్నాము, దేవుడిన గురి కలిగి ఉన్నాము అంటే అది ఏమైపోతుంది? లాస్ట్కి ఊరి అయిపోతుంది. అందుకంటే నేనే నీకు, నన్ను తప్ప ఏం చేయకూడదు, పూజించకూడదు, ఆరాధించకూడదు, నమస్కరించకూడదు అంటారు. ఇక్కడ ఏం చేశారు? ఈ కన్నిక ఇప్పుడు సాగు బతుకుని లోనయ్యే పరిస్థితి ఉంది. అలాగే కింద చూసినప్పుడు 6వ వచనం ఏమంటారు? మళ్ళీ కూడా అదే చెప్తారు. యెహోవాను ఆశ్రయించుడి. అక్కడ ఒక వచనం కింద గిల్గాలకి పోవద్దండి. ఏం చెప్తారు? ఎక్కడికి పోయినారు వీళ్ళు? బేతేలును ఆశ్రయింపకుడి, గిల్గాలులో ప్రవేశింపకుడి, బెయేర్షెబాకు వెళ్ళకుడి, గిల్గాలు అవశ్యముగా చెరపట్టబడి పోవును, బేతేలు శూన్యమగును. ఇదంతా ఏముంది? ఇక్కడంతా బేతేలు ఏముంది? ఇవంతా విగ్రహారాధన ఉండే పట్టణాలు, విగ్రహారాధన ఉండదు అక్కడంతా. గిల్గాలు, బేతేలు ఇవంతా. అందుకే మీరు అక్కడ పోకుడి, అక్కడ ఆశ్రయించకూడి. వీళ్ళు నిజమైన జీవంగా దేవుని విడిచేసి దేనికి వెళ్తున్నారు? బేతేల్ని గిల్గాలకు వెళ్తున్నారు, ఆశ్రయిస్తున్నారు. అకంట చెప్తున్నాడు దేవుడు, ఆశ్రయించవద్దండి, వెతకొద్దండి, పోవద్దండి, ఆపుతున్నాడు. మరలా కింద చెప్తున్నాడు 6వ వచనం మళ్ళీ అదే మాట అంటాడు, యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. చూడండి, ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయలేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాని నాశనము చేయును. చూసారా? ఇక్కడ ఖచ్చితంగా చెప్పేస్తారు, మీరు ఆశ్రయించి వెళ్ళినారే బేతేలుకి, అక్కడ మీరు ఖచ్చితంగా నన్ను మళ్ళీ చెప్తున్నాడు ఇంకోసారి కూడా, రెండోసారి, యెహోవాను ఆశ్రయించి మీరు మళ్ళీ ఏమవుతారు? బ్రతుకుతారు. లేని ఏమైపోతారు? ఇప్పుడు రెండోసారి శిక్ష చెప్పారు. ఇందుకు ముందు శిక్ష చెప్పలా. ఫస్ట్ మీరు యెహోవాను ఆశ్రయిస్తే బ్రతుకుతున్నారు. ఇప్పుడు రెండోసారి యెహోవాను ఆశ్రయించండి, ఆశ్రయించకపోతే మీరు ఖచ్చితంగా ఏమైపోతారు? నాశనం. దేని వల్ల అవుతారు చెప్తుంది ఇక్కడ. అగ్ని మీ మీద పడును. చూడండి ఖచ్చితంగా ఎంత ఒక దేవుని బిడ్డలు దేవునికి ఎంత విసిగి పుట్టించారు, ఎంతగా విరోధంగా జీవించారు చూడండి. ఆ కాలంలో మాత్రం కాదు, ఈ కాలంలో ధ్యానిస్తున్న మనం కూడా దేవుణ్ణి ఒక సత్యమును ఎరిగి, సత్యమును ఆస్వాదించి, సత్యమును విశ్వసించి, సత్యమును తీర్మానించి, ఓ నా దేవా నీ సేవకుల ద్వారా ఎంత గొప్ప సత్యమును మాకు ఇచ్చావని కృతజ్ఞత చెల్లించి, వాటి కృతజ్ఞతగా మనం తీర్మానించుకొని జ్ఞానస్థానం తీసి మరలా మనము ఏం చేస్తున్నాము? ఆ సత్య వాక్యాన్ని మనం కూడా
ఆ రోజు ఇజ్రాయేల్ కన్నికగా ఉన్న పవిత్ర కన్నిక ఉన్న ఎలా వెనక్కి వెళ్ళిపోయిందో అలా మనం కూడా ఏమైనా చేస్తే అంటాడు ఆయన చెప్పినట్టే ఖచ్చితంగా మీ మీద అగ్ని పడును. ఇప్పుడు దేని కొరకు ఈ భూమి నుంచి పడింది ఇక్కడ చెప్పి ఆ సిగ్నల్ అది మ్యాచ్ అవుతుంది కదా. చదవండి అక్కడ ఏముంది 6 కదా. యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరును ఆర్పివేయ లేకుండా అగ్ని పడినట్లు ఆయన యోసేపు సంతతి మీద పడి దాని నాశనము చేయును. ఎంతగా చూడండి, ఆయన కోపం పుట్టించి ఇప్పుడు ఆయన ఏమంట అంత ఉగ్రతలో ఉండే పరిస్థితి తెప్పించుకున్నారు. అగ్ని చేత నాశనం ఈ భూమికి అలాగే పెట్టుంది ఇప్పుడు ఉండేది. చూసారా? చూసినప్పుడు తర్వాత చూస్తే అలాగే అక్కడ 7 నుండి చూస్తూ ఉంటే అక్కడక్కడ చాలా పరిస్థితి చూశారు. ఆ కాలంలో ఏమంట అక్కడ ఎలాంటి పరిస్థితి అయిపోయిందంటే నిజాయితీ నీతి ఎవరు మాట్లాడకూడదంట. నిజాయితీగా ఉండేవాడు మౌనంగా ఉండే పరిస్థితి వచ్చిందంట. ఈరోజు ఉందా? సత్యం ఉందని మనం సత్యం అనుకోని దేవుడికి ఏం చేయలేము. చూడండి, నీతి న్యాయం సత్యం అని మనం నిలబడలేదు. ఎందుకంటే అన్నిటి రాజ్యం ఉంది ఇక్కడ. ఏ రాజ్యం ఇది అన్నిటి రాజ్యం. మనం సత్యవంతులైన మనం మధ్యలోనే లేకుండా పోతా ఉంది కదా. చూడు 17వ వచనం ఏం చెప్తున్నారు? న్యాయమును అన్యాయమునకు మార్చి న్యాయమును అన్యాయమునుగా మార్చి నీతిని నేలను పడవేయు వారలారా. చూడండి, వాళ్ళకి ఎందుకు ఇంతగా వాళ్ళ మీద అంత కోపం వచ్చింది, ఎందుకు అలా చేస్తారంటే అన్యాయమును ఏం చేసేవాడంట? న్యాయమును అన్యాయముగా మార్చేసేదంట. తర్వాత నీతిని నేలను పడవేయు వారలారా. చూడండి, నీతిని నేల మీద పడేస్తున్నారంట. అప్పుడంటే ఏం లేదు అక్కడ, న్యాయం లేదు, నీతి లేదు. అప్పుడు చూడండి ఎంత పరిస్థితి చూడండి. ఇంకా న్యాయం మళ్ళీ ఇంకేం చెప్తాడు ఆయన? సప్త ఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రమును సృష్టించిన వాడు కాదు. సభ అక్కడ అన్ని మౌనంగా ఉన్నారు. కొందరు మాట్లాడే పరిస్థితి ఉందంట. అది లేదు. 13 వచ్చింది చూడండి. 13 చూస్తానా, అక్కడ ఉంది. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. ఇక్కడ ఎవరు ఇది చెడు కాలము, ఇక్కడ నీతి మాట్లాడకూడదు, ఎవరు మౌనంగా ఉండాలంట. వాళ్ళే చెప్తారంట మీరు మాట్లాడదు, మౌనంగా ఉండండి. మాట్లాడలేరు, ఎందుకంటే మీరు ఇక్కడ ఏం జరగలేదు. అక్కడ నీతిని ఏం చేసి ఉన్నారు? కింద నీతి కింద పడేస్తున్నారు, నేలను పడేసారు. నీతి నేల మీద ఉంది అంట, పడిపోయింది. నీతి ఎక్కడ ఉండాలా? దేవుని బిడ్డలకు అందరికి ఎక్కడ ఉండాలి? నీతి ఎక్కడ ఉండాలా? నీతి అనే మెయిమర్పు ఎక్కడ ఉండాలా? అది ఎక్కడ ఉండాలా? మన హార్ట్ని ఏం చేసి ఉండాలి? నీతి అనే మెయిమర్పు భద్రపరిచి ఉండాలా. నీతి అనే మెయిమరుపు అంటారు. హార్ట్ని ఏది చెరపకుండా తాకకుండా మెయిమరుపు కవర్ చేసి షీల్డ్ చేయాలా. బట్ ఇక్కడ ఎక్కడ ఉంది మెయిమరుపు? ఇప్పుడు ఎక్కడ పడేస్తున్నారు? నేల మీద పడేస్తున్నారు. అప్పుడు ఇక్కడ ఓపెన్ డైరెక్ట్గా దుష్టుడు కార్యం చేస్తుంటాడు. దీన్ని కట్టుదల పెట్టలేదు. వాక్యం అనే నీతి అనే మెయిమరుపు లేదు. చూసారా? న్యాయం లేదు అక్కడ. ఎంత అద్దెకి చెప్తున్నాడు. ఇప్పుడు అలా న్యాయం నీతి మాట్లాడే వాళ్ళు ఏం చేస్తారంట? అక్కడ మౌనంగా ఉంటారంట. మౌనంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు 100 మంది ఉండాలనుకోండి, 100 మందిలో అందరూ ఒకే వైపు అన్యాయం నిలబడితే, ఒక మనిషి నీతి నిలబడితే ఏం చేయగలుగుతాడు? దేవుని తోడు ఉంటుంది. అదేం కాదు. మనిషిగా ఎవరు ఏం చేయరు. మనిషిగా ఎవరు లేరు కదా, ఒక్కడే ఉన్నాడు కదా. ఏం చెప్పేది వదలంట. ఎందుకంటే 99 మంది ఉండేది అనీతి మంత్రులే కదా. అయితే యేసుప్రభు ఒక్క నీతి మంత్రి ఎదుగుతాడు, దేవుడు ఒక్క నీతి మంత్రి విడవడు. కానీ మనుషులు ఏం చేయడు. ఇక్కడ ఒక్కడే కదా వదిలేస్తారు. 100 మంది 99 మంది ఏది మెజారిటీ ఆ పక్క వెళ్తారు. ఈ రోజు కూడా అలాగే ఉంది. హోదా ఎక్కడ ఉంది? ధనం ఎక్కడ ఉంది? అధికారం ఎక్కడ ఉంది? అందరికీ వాక్కు చాతురం ఎక్కడ ఉంది? అక్కడ వెళ్తారు. నీతి న్యాయం అనేది లేకుండా అలాగే చెప్తున్నారు. ఇక్కడ కూడా అలా పరిస్థితి అయిపోయిందంట. తర్వాత 14 వచ్చి చూడండి, మరలా చెప్తున్నాడు. ఇంకొక మాట హెచ్చరిస్తున్నాడు. మళ్ళీ 3వసారి అదే పలుకుతాడు. ఏమంట 14లో? మీరు బ్రతుకున్నట్లు
కీడు విడిచి మేలు వెతకుడి. చూడండి, ఇప్పుడు ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. అప్పుడు ఏముంది ఎక్కువ, ఆ జనాంగంలో ఏముంది? కీడు ఉంది. అందుకే చెప్తున్నాడు, పట్టుకుని చెప్పేస్తున్నాడు, మీరు కీడు విడిచి మేలు వెతకుడి. మేలు వెతకుడి. అలాగూ చేసిన ఎడల అలాగ చేసిన ఎడల మీరు అనుకున్న చొప్పున మీరు అనుకుని చెప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు సైన్యములకు అధిపతి నాకు యెహోవా యెహోవా మీకు తోడుగా నుండును. చూసారా, వాళ్ళు ఇప్పుడే ఎంత అన్ని చెడుగా ఆడని పైన చదివితే మీకు ఉంటుంది. నేను సాటుకపోతున్నాను. ముఖ్యమైనది అక్కడ మీరు కంటిన్యూ చూస్తే అది రాయపడింది. వాళ్ళు చేసేదంతా చేసేసి దేవుడు మా తోడున్నాడు చెప్తారంట. మీరు అనుకున్నట్టు, ఎందుకు ఇప్పుడు అనుకునేది ఎట్లా అంట, ఎంత తప్పు చేసినా ఎవరు ఉన్నారనేది తోడు ధైర్యమో దేవుడు ఉన్నాడండి. నీతి జరిగించకపోతే అక్కడ నీతిమంతుడైన దేవుడు ఉంటాడా? న్యాయ నీతిగా ఆయన ఏమే ఆధారణ భూతుడు ఆయన. న్యాయ నీతి లేకపోతే అక్కడ ఏడుంటాడు ఆయన? న్యాయ నీతి సత్యమైన దేవుడు ఆయన. ఆ న్యాయ నీతి సత్యానికి మాత్రమే ఆయన సత్యవంతుడుగా ఆయన తోడు ఉండేది కదా. చూడండి అప్పుడు ఎంతగా ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడు, మీరు చెడు కార్యమును విడిచి అంటే అక్కడ చెడు కార్యం ఉంది. చాలా అక్రమాలు ఉన్నాయి, అన్యాయం ఉన్నాయి. ఫస్ట్ చూసినాం, బీదవాళ్ళని దరిద్రులు ఏం చేస్తున్నారు, బాధ పెడుతున్నారు, నేలకు వాళ్ళని కురుంగదీస్తున్నారు, పడగొడుతున్నారని ఉంది. పడగొడుతున్నారంట. దరిద్రులను పడగొడితే ఆయనకి ఏమి దిక్కు లేని వారుగా అనాథలకి ఆయన ఎవరు ఉన్నారు? ఆయన విధవరానికి ఎవరు ఉన్నారు? ఆయన దేవుడిగా ఉన్నాడు ఆయన. అలాంటి బీదలను దరిద్రులను ఏమైనా చేస్తే ఊరుకుంటారా? వాళ్ళు ఎవరికి లేకపోవచ్చు, ఎవరు ఉన్నారు? ఆయన సైన్యములకు అధిపతి దేవుడు ఉన్నాడు వాళ్ళ పక్షాన్ని. అది చెప్తున్నాడు ఇక్కడ చూసేటప్పుడు కూడా. అప్పుడు నీతి కొరకు పిలుస్తున్నాడు. ఇప్పుడు ఇంకనైనా మీరు ఏం చేయండి, ఇంకనైనా నీతిని అనుసరించండి అంటున్నారు. మీరు ఏమి వదిలివేయమంటున్నారు అక్కడ? మీరు కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు. ఏమంట ఇది ఎవరు చేసిన పని? యేసు ప్రభు ఎవరు 1:9 మనకు గుర్తుంది కదా, చదివే అవసరం లేదు. అక్కడ ప్రభు ఏం చేసే పని? నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి. ఇంక ఎలా ఉంది ఇక్కడ? ఎక్కడికైనా ఎవరైనా ఒకటే, అయ్యో ఇజ్రాయేలు ఎన్నుకొని జనాంగము నా యూదులు కదా అనుకోని కాదు. అక్కడ కూడా దేవుని నీతి ఒకటే. మీరు ఏం చేయాలా? ఏం చేయమంటుంది? మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతకుడి. అలాగూ చేసిన ఎడల మీరు అనుకున్న చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి నగు యెహోవా మీకు తోడుగా ఉండును. మళ్ళీ అదే ఉంది. కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు. గుమ్మములలో న్యాయము స్థిరపరచుడి. ఇప్పుడు అక్కడ ఏం లేదు, గుమ్మానికి ఏం లేదు. ఇప్పుడు అన్యాయం ఉంది, నీతిని పడగొట్టేస్తున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ? దుర్నీతిని ద్వేషించి నీతిని ప్రేమించండి. ప్రియమైన సహోదరి, మనం ఏం చేయాలి? మనం ఎప్పుడు క్రైస్తవుడు ఒక కాలంలో అక్కడ ఉన్న సామాన్యమైన జనాంగలకి అది అంత దేవుడు పాటించమని ఖచ్చితమైన ఆజ్ఞ. ఇప్పుడు మన ప్రభువు ఏం చెప్పారు? మళ్ళా అదే చెప్తున్నారు. మీరు నీతిని ప్రేమించి, నేనేం చేశాను? నీతిని ప్రేమించి దుర్నీతి ఏం చేసుకున్నా? అప్పుడు మనం ఏం చేయాలా? మన దేన్ని ప్రేమించాలా? మన గురువు అయినా, మన ప్రభు అయినా, మన రక్షకుడైనా, మన ప్రాణనాథుడైనా యేసు ప్రభు ఏం చేశారో అదే చేయాలా. ఆయన నీతిని ప్రేమించేవాడు, దుర్నీతిని అసగించుకునేవాడు. అదే చేయాలి. ఇక్కడ అదే చేయాలి. ఆ జనం ఎవరైనా ఒకటే. ఇక్కడ జీవించే మనిషిని కానీ, మా పరలోకం వచ్చే మనిషిని కానీ, ఎవరికైనా ఆయన కావాల్సిన నీతి ఖచ్చితంగా ప్రేమించాలా, న్యాయం ఖచ్చితంగా పాటించాలా, సత్యం ఖచ్చితంగా అనుసరించాలా. ఏదో మనకు ఇక్కడ అవసరానికి ఒక నడత, అవసరం లేనప్పుడు ఒక నడత కాదు. ఈరోజు చాలామంది ఆఫీసులు అట్టదా, మేనేజరు, ఎండి, ఓనర్ వస్తారంటే అప్పుడు ఎలా ఉంటారో బాగుంటారు. ఎవరు లేకపోతే ఎలా ఉంటారు? ఇప్పుడు లాస్ట్ టైం ఒక ఆయన చెప్తున్నాడు, మా ఆఫీసులో సార్ మేము ఉండగానే మా ముందరనే వాడు కంప్యూటర్లో గేమ్ ఆడతాడు. సాఫ్ట్వేర్ కంపెనీ, మేము వర్క్ ఇస్తే వర్కింగ్లో కూడా గేమ్ ఆడతాడు వాడు. ఏమంటే అందరికన్నా ఫాస్ట్ చేసేవాడు వాడు. ప్రాజెక్ట్ వర్క్ బాగా చేస్తాడు. అందరూ 4 గంటలు చేస్తే వాడు 2 గంటలు చేసేస్తాడు. 50% ఫాస్ట్ వర్కర్.
బట్ ఎందుకు అంత ఫాస్ట్గా చేయాలని గేమ్ ఆడతాడంట. వాడిని నమ్ముకొని వీడు బాగా చేస్తారు కదా, ఇంకో ఎందుకంటే అందరూ ఒక 6 నెలల్లో ముగిచేస్తే వాడు 4 నెలలు ముగిచేస్తాడంట. 2 నెలలు బిఫోర్ అంత ఫాస్ట్గా చేసేవాడంట. కాకపోతే వాళ్ళని చూసి వీడు కూడా తయారవుతున్నాడు. అప్పుడు వాళ్ళు వార్నింగ్ ఇచ్చారంట. నాకు చెప్తున్నారు, ఇలా ఉన్నారు సార్, బాగా వర్క్ తెలిసి కూడా ఇప్పుడు దీనికి అడిక్ట్ అయిపోయినాడు, సోంబేరి అయిపోతున్నాడు. అది కాదు కదా, అప్పుడు వర్క్ చేసిన పని ఏం చేయాలి, చక్కగా చేసేయాలి కదా. మీకు మంచి లాభం సంపాదిస్తే ఓనర్ మీకు ఏం చేస్తారు, ఎస్పెషల్లీ మీకు ఎక్కువ లాభం ఇస్తారు. అది కూడా చెప్పారంట. ఎవరు ఎంత చేసినా వాళ్ళ పర్సంటేజ్ ప్రకారం శాలరీ, ఎక్కువ చేసి ఎక్కువనే, తక్కువ చేసి తక్కువనే, ఎంత చేసినా అంత చెప్పి కూడా ఇలా ఉన్నారు. అదే చెప్తున్నారు ఇక్కడ కూడా అదే, మీరు నీతిని ప్రేమించకుండా, న్యాయాన్ని సత్యాన్ని ప్రేమించకుండా, అప్పుడు అక్కడ వాళ్ళ పరిస్థితి ఏమి, నీతిని నేల మీద పడేస్తున్నారంట. అదిదా నీతి నేల మీద పడిపోతే మట్టి, అక్కడ నీతే పడిపోయినప్పుడు నువ్వు ఎందుకన్నా మళ్ళీ మట్టిలో మట్టికి మట్టి అయిపోతాం. నీతిని మనం ధరించి ఉంటే అది ఎక్కడికి ఎత్తుకుపోతుంది. నీతి మంత్రులతో ఏం చేస్తుంది మనల్ని, నీతి మంత్రి అయిన యేసు ప్రభుత్వం ఏం చేస్తుంది, మనల్ని పాలివారు చేస్తుంది. నీతిని మనం పడేస్తే అది పడేస్తుంది మనల్ని కూడా. నీతినే నువ్వు పడేసినప్పుడు నువ్వు ఎందుకు అవసరమా? ఇక్కడ ప్రాణం ఉన్న వరకే మనకి వాల్యూ ఇస్తుంది, శరీరానికి వాల్యూ ఎవరికైనా. ప్రాణం లేకపోతే అయ్యో అందంగా ఉన్నారు బ్యూటీగా పెట్టుకుంటారా, పెట్టుకోరు. అలాగే నీతి లేకపోతే మనల్ని అక్కడ పెట్టుకోరు, ప్రభు దగ్గర అవనే అవ్వదు. అందుకే అన్నారు ఆయన, మత్తయి సువార్త చూస్తున్నాం కదా, పరిసయ్యులు సద్దుకాయలు నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల అన్నారు. అక్కడ ఉన్న నీతి సరిపోలేదని మిమ్మల్ని అడుగుతున్నారు. సరిపోలే, ఈ భూమిలో ఉండే నీతి సరిపోలే. మీకు తెలియదు కదా, నేను నా నీతి ఇస్తున్నా అంటున్నాడు. ప్రభు ఏం చేశారు, ఆయన నీతిని మనకి ఇచ్చారు. ఇదిగో నా నీతి ఇది, నా తండ్రి నీతి ఇది, మీరు చూడండి, దాన్ని అనుసరించి రండి అంటారు. మీ నీతి వద్దు, ఎవరెవరి నీతి వద్దు, నా నీతి నా తండ్రి నీతి, నా తండ్రి నాకు ఇచ్చారు, అది మీకు ఇస్తున్నాను, అది గైకొనండి అంటారు. అదిదా మనం గమనించాల ప్రియమైన సగోరి. మళ్ళా అలాగే 16, 17 వచనాలు కూడా ఆయన ఏమంటాడంటే, మళ్ళా ఇంకా ఆయన కనికరంతో విలాపిస్తున్నాడు. చూడండి మళ్ళా, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ మధ్య సంచరింపబోచున్నాను కనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును. మరలా చెప్తున్నాడు ఆయన, మీరు మారు మనసు పొందితే సరే, మీరు నీతిని అనుసరిస్తే సరే, మళ్ళీ మీ మధ్య నేను సంచరించిపోతున్నాను అంటే ఏమని, మిమ్మల్ని మళ్ళీ పరిశోధించిపోతున్నాను. ఇన్నిసార్లు హెచ్చరిక ఇచ్చున్నారు, వాక్యం ఇచ్చారు, ఆదరణ ఇచ్చారు, మంచి ఫలభరితమైన క్షేమాన్ని ఇచ్చారు ఆ దేశానికి ఇచ్చి ఇప్పుడు చెప్తున్నారు, మళ్ళీ మిమ్మల్ని సంచరిపోతున్నా, మరలా మీరు ఏం చేయాలి, నాకు ఏం చేయమంటున్నారు, మీరు లేకపోతే నేనేం చేస్తాను, మళ్ళా నేను మీ మధ్య సంచరించబోతున్నా కనుక రాజమార్గములన్నిటిలో అంగలార్పు వినబడును. వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అందరూ, అయ్యో శ్రమ, అంగలార్చుటకు వారు సేద్యగాండను పిలుతురు. రోదనము చేయు నేర్పుగల వారిని అంగలార్పుటకు పిలిపింతురు. దుఃఖం అంత అయిపోతుంది, మళ్ళా చెప్తున్నాడు. దాదాపు ఈ 9 అధ్యాయం రాశారు ఆయన. ఎంత గొప్ప విషయం అంటే, నిజంగానే ఇంతగా ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క హెచ్చరిక ఉంటుంది. ముందు మీకా దగ్గర చూస్తున్నాం, తర్వాత మన యోనా దగ్గర చూస్తున్నాము, ఎన్ని మంది యోవేలు దగ్గర చూస్తున్నాము, ఆయన గురించే ఉంటుంది. కానీ వేరే 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 విధంగా ఎంత డీప్గా ఉంటుందండి ఒక్కొక్క విషయం కూడా, చాలా లోతు, చాలా మనము దీన్ని గమనించాలి. చూడండి ఎంతగా వాళ్ళు ఆయన తిరస్కరించి వెళ్ళారు చూడండి. అలాగే వస్తే ఆయన మరలా కూడా మీకు చీకటి వస్తుంది, ఎగువ దినం వస్తుంది, ఆ దినంలో 20 వచనం చెప్తున్నారు, అప్పుడు మీకు చీకటి వస్తుందంట, వెలుగు రాదంట. ఏమంట 20 వచనంలో, యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కాదా. వెలుగు వెళ్ళిపోయేది అంటే దేవుని ఏమి ఉండదు. దేవుని ఒక అనుగ్రహము, జ్ఞానము, వివేకము, బలము, ఆయన దయ ఏమి ఉండదు. అంత పరిస్థితి వస్తుంది. వెలుగు ఏమాత్రమును లేక అది కారు చీకటిగా ఉండదా. అయితే వాళ్ళు అయినా కూడా వాళ్ళు ఎంతగా దండన దినాన్ని చెప్పి ఆయన విలాపించి ఏడుపు వస్తుందని ఏడుపించి చెప్తున్నాడు కూడా,
వాళ్ళు ఏమాత్రము ఏమంటారా పెడచెవిన పెట్టలేదంటారు, ఏ మాత్రం పెట్టలేవు, పెడచెవును పెట్టారు. పెట్టలేవు, వినలేదు. పెడచెవును పెట్టడం అంటే వినలేదు. అదే ఏ మాత్రం వినలేదు, ఆలకించలేదు వాళ్ళు. చూడండి 21 వచ్చిన చూసిన 5:21 చూస్తే, మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను. మళ్ళీ వాళ్ళు దీనిలో వేరే వాళ్ళు చేసే పాపం, వాళ్ళు చేసే పండుగ వేరే ఆచరిస్తున్నారంట. పండుగ చూడండి, వాళ్ళు హృదయం ఏముంది అక్కడ, నీతి లేకుండా ఉన్నారు, న్యాయం లేకుండా ఉన్నారు, కనికరం లేకుండా ఉన్నారు, దేవుడిని అంటే భయం లేకుండా ఉన్నారు, దేవుడిని అంటే భక్తి లేకుండా ఉన్నారు, విశ్వాసత లేకుండా ఉన్నారు. అన్నీ లేకుండా ఉన్నాను. మళ్ళీ వాళ్ళు పండుగ ఎందుకు చేస్తారంట? పండుగ చూడండి, అది చెప్తారు మన కింద ఏమంట, మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రానింపనొల్లను. చూసారా, ఆ వాళ్ళ కొరకు చేసుకుంటారంట పండుగ కూడా, వాళ్ళ సంతోషం కొరకు అంట అది. వాళ్ళు పండుగ వేరు చేస్తారు. మళ్ళా ఇన్ని హెచ్చరిక వచ్చి ఇన్ని రోధిస్తున్నాడు ఆ సేవకుడు, రోధిస్తున్నాడు. ఒక చనిపోయిన వాళ్ళకి ఏడ్చినట్టు ఏడుస్తున్నారంట. ఇవంట విలాపిస్తున్నారు. అయితేను వీళ్ళు పండుగ చేసుకుంటారంట. ఎలా చేస్తారంటే ఏమి దేవుని అసహ్యమైన విషయం అది చెప్తున్నారు అక్కడ. మేము ఏం చేయను వాటిని నేను అంగీకరించను అంటారు, నేను ఆస్వాదించను అంటారు. మళ్ళా 22 ఏముంది, నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వర మండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. చూసారా, ఈరోజు చాలా మంది చేసేదంతా పాపం చేసి, చేసేదంతా మోసం చేసి, చేసేదంతా అన్యాయం చేసి, అన్యాయం మాట్లాడి, అక్రమం జరిపించి, దేవునికి ఇంపుగా పాట పాడితే, ఇంపుగా వాద్యం వాయిస్తే, ఇంపుగా వాక్యం ధ్యానిస్తే, ఇంపుగా శుద్ధి అర్పిస్తే, ఇంపుగా తన బలినిస్తే ఆస్వాదిస్తాడా? అంగీకరిస్తాడా? చూడండి, చెప్పేస్తున్నాడు ఆయన, నేను వాసన చూడను, నీ శుద్ధులు అర్పణ స్తోత్ర బలిలు ఎన్ని బలి చెప్పినాడు ఆయన. ఏ బలి నేను అంగీకరించను. ఎన్ని బలి వచ్చింది అక్కడ? దహన బలులు నైవేద్యములు అంగీకరింపను. ఇంకా పైన సమాధాన బలులు చూసారా, క్రొవ్విన పశువులను నేను చూడను అంతే. చూడండి ఎంతగా విసిగిపోయి ఉన్నారు, ఎంతగా వాళ్ళ దగ్గర ముఖ్యంగా ఉండవలసింది నీతిని కింద భూమిలో పడేస్తున్నారు. నీతి లేకపోతే ఎవరినైనా ప్రేమిస్తాడు ఆయన? ఎవరిని ప్రేమించాడు. ఎవరే కావచ్చు, నువ్వు గొప్ప భక్తి ఉండవచ్చు, నీకు దేవునికి నీతి కావాలా, న్యాయ నీతి సత్యవంతుడు ఆయన. ఆయన న్యాయ నీతి పైన ఏముంటాడు? ఆయన ఆధారమై ఉన్న సింహాసనమే ఉన్నాడంట. అదిదా నువ్వు న్యాయ నీతి కలిగి ఉంటే నీలో ఉంటాడు ఆయన, నువ్వే సింహాసనం అయిపోతావు. ఎంత గొప్ప విషయం కదా అదిదా. అది చూడండి, ఎంత చూడండి, న్యాయ నీతిని మీరు ఎప్పుడు కింద పడేశారో అదిదా. అందుకంటారు నీతి మూలంగా అర్పించే బలిలే ఆయనకి ఇష్టమంట. నీతి బలిలు, నీతి అంటే ఆయనకి నీతి మూలంగా ఇవాళ బలి అదిదా ఆయనకి ఇష్టం. అక్కడ కింద చూసేసిన కూడా 27వ వచనం చూస్తే, మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏమైనా బలి ఇచ్చారా అడుగుతారు, మళ్ళీ అడుగుతారు ఆయన. కాబట్టి నేను దమస్కు పట్టణము అవతలికి మిమ్మల్ని చెరగని పోదును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు దేవుడు. ఆయన చూసారా ఇప్పుడు ఏం చేశారు చెప్పేశారు లాస్ట్గా. 5:25 చదువు ఏమన్నా అక్కడ ఉన్నాయి. ఆయన మీ బలులు మాకు ఇచ్చారా? అప్పుడు నేను అడిగానా అని అంటారు చూడండి. ఇశ్రాయేలీయులారా అరణ్యమందు 40 సంవత్సరములు మీరు బలులను నైవేద్యములను నాకు అర్పించితిరా. మీరు మీ దేవత అయిన మొలెకు గుడారమును మీరు పెట్టుకుని విగ్రహముల పీఠమును మీరు మోసుకుని వచ్చితిరి కదా. కాబట్టి నేను దమస్కు పట్టణం అవతలికి మిమ్మల్ని చెరగొని పోవుదును అని యెహోవా సెలవిచ్చున్నాడు. ఇప్పుడు చెప్పేసినాడు ఖచ్చితంగా.
ఖచ్చితంగా మీరు చేసే పాపానికి మీకు శిక్ష ఏం తెలుసా? మిమ్మల్ని ఏం చేసేస్తాను ఇక్కడ నుండి. కొందరిని ఆ రూట్ చెప్పేసినాడు, కొందరిని ఇక్కడే సొదొమ గొమొర్రా వలె చేసేస్తాను. కొందరిని చెప్పాడు కదా, అందరు కాదు, కొందరు. ఇక్కడ ఇంకా కొందరు ఉన్నారు కదా, వాళ్ళని చెప్తున్నాడు మిమ్మల్ని చెర అంటే డిఫరెన్స్ చూడాలా. డిఫరెన్స్ ఇప్పుడు చెరపట్టిపోయే వాళ్ళు కొంత సేఫ్ అవుతారు. అర్థమైందా? అక్కడ మనము దేవుని వాక్యం జాగ్రత్తగా వినాలా. ఫస్ట్లో చెప్పేసినాడు కొందరిని, ఇక్కడ నేను సొదొమ గొమొర్రా పట్టణం వాళ్ళు ఏం చేస్తాను, నేను నాశనం చేసి చెప్పేసినాడు ఆయన. సొదొమ గొమొర్రా పట్టణం వాళ్ళే ఖచ్చితంగా చెప్పేసినాడు. అయితే ఇక్కడ కొందరు ఏం చెప్తున్నాడు, ఇప్పుడు మన మాట ఇదేమిది ఒకే దేశం ఏంటో చెప్తారా అనుకోకూడదు. దేవుడు చేయబోయే కార్యము చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఆయన ప్రియమైన వాళ్ళని సేఫ్టీ చేయాలా. సేఫ్టీ చేయాల్సిన వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ చెరపట్టుకొని పోయా అక్కడ పెట్టేస్తారు. చెరపట్టినప్పుడు అక్కడ ఆయన ఉండే వాళ్ళు ఎవరు మీరు జ్ఞానంగా ఉంటారో, అందంగా ఉంటారో, తెలివిగా ఉంటారో, బుద్ధివంతంగా ఉంటారో వాళ్ళని చేసేస్తే రాజ్యంలో వాడుకుంటారు. అలాగా చేసే భక్తి కలిగిన వాళ్ళని దేవుని కొరకు అలా ప్రత్యేకించి అద్దెగా ఇక్కడ మనం అనుకోవచ్చు అలా ఇలా చేస్తారని. కొందరిని సొదొమ గొమొర్రాలో చేస్తారు, కొందరిని చెర పట్టుకొని పోతారు. మళ్ళీ జాగ్రత్తగా మనం ఇంకొక అధ్యాయం కూడా 6వ అధ్యాయం చూస్తాము. 6 ఇది చూసినప్పుడు కూడా దాదాపు ఇది కూడా 14 వచనాలు ఉన్నాయి అనుకుంటున్నాను. అంతే 14 వచనాలు ఉన్నాయి, చూస్తాం. చూడండి 6వ అధ్యాయం ఈరోజు మళ్ళా ఏమంటే అక్కడి నుంచి మళ్ళీ చెప్తున్నాడు. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ చూసేటప్పుడు చాలా ఇక్కడ వాళ్ళు కలిగిన సంపదలో చాలా వాళ్ళు నిర్విచారంగా ఉన్నారంట. వాళ్ళ పాపంని మాత్రము, సుఖభోగాన్ని మాత్రం ఏం చేయలేదంట, అది మాత్రం వాళ్ళు మానుకోలేదంట. అక్కడ మళ్ళీ ఇంకొక హెచ్చరిక ఇస్తున్నాడు. హెచ్చరిక ఇచ్చినప్పుడు అప్పుడు ఆ 1వ వచనం ఏం చెప్తున్నాడు, 6:1 సీయోనులో నిర్విచారముగా నున్న వారికి శ్రమ, అదిదా షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ. వాళ్ళు చూడండి, వాళ్ళు ఏం మాత్రము ఎన్ని జరిగి ఎన్ని హెచ్చరిక వస్తూ ఉంది, ఎన్ని దేవుని బిడ్డలు వచ్చి హెచ్చరికిస్తున్నారు, విలాపిస్తున్నారు, వాళ్ళు సావు ఇంట్లో ఏడ్చినట్టు, సావు పట్టణంలో ఏడ్చినట్టు ఏడుస్తున్నారు. చాస్ట్కి ఏం చెప్తున్నారంటే ఎత్తి పూడ్చి పెట్టే వాళ్ళు కూడా లేరంట అక్కడ. అది వేరే చెప్తున్నారు. మళ్ళా ఎత్తి ఏం చెప్పడు, ఎవరన్నా చనిపోతే ఏం చేస్తారు, ఎత్తి అలాంటి పరిస్థితి లేవంట. ఏమంటే ఒక పక్క అవి చనిపోయినారు, ఒక పక్క చెరకొట్టుకుని వెళ్ళిపోతారు. ఎవరు లేరు అక్కడ. పట్టణం ఏమైపోయింది, ఉండేదే కొద్ది మంది కొత్త, వాళ్ళపై ఎక్కడ దాక్కున్నారు. ఏమవుతామో ఏమో, ఏమంటే కాలుతుందంటే ఏమవుతుంది, సొదొమ గొమొర్రా అంటే ఎలా జరిగింది అక్కడ. అలాంటి పరిస్థితి అప్పుడు ఏం చేయాలా, పోయి దాక్కుని ఎక్కడో బతకాలి కదా, ఎవరో పోయి దాక్కున్నారు. కాబట్టి ఎవరు ఏం చేసేది లేదు ఎవరిని. పట్టణం అందుకే వాసన అంట, పట్టణం అంత పరిస్థితి అంత వచ్చేది. అన్ని చెప్పి కూడా ఇంత హెచ్చరిక, ఇంత ఖండితమైన తీర్పు వస్తుందని, కటాఖండి తీర్పు వస్తుందని హెచ్చరించి కూడా ఏమాత్రం ఎలా ఉన్నారంట అక్కడ, నిర్విచారంగా ఉన్న వారికి శ్రమ. చాలా మంది అట్లా ఉండేది. మనకెందుకులే, వాళ్ళు పడి లేచుకుంటారు, మనకెందుకులే. అది కాదు, ఖచ్చితంగా చేయవలసిన టైంలో, చేయవలసిన వయసులో, చేయవలసిన జ్ఞానంతో, చేయవలసిన సమయంలో ఖచ్చితంగా చేసేయాల. మనం చేయకపోతే అదే చెప్తారు, నిర్విచారమైన వాళ్ళకి ఏమంట, శ్రమ. అప్పుడు నీకు ఇచ్చిన ఆ రక్షణ మార్గము, ఆ సత్యము, హక్కు ఏమైంది? నువ్వు దేవుని బిడ్డ కదా, నీలో పౌరుషం లేదా, నీలో భయభక్తి లేదా, నీలో విశ్వాసత లేదా, నీలో దేవుని కొరకు వైరాగ్యత లేదా. అక్కడ మోషే కాలంలో ఫినెహాసు ఉన్నాడు, అందరూ ఉన్నారు. బట్ ఆయనకి ఏముంది, దేవుని ఎట్లా ఏముంది, ఆయనకి భక్తి వైరాగ్యత ఉంది. ఆయన కానీ అక్కడ ఆడ చేయకపోతే ఇన్ని ఎన్ని వేల మంది చనిపోయి ఉంటారు. అప్పటికి ఎన్ని వేల మంది చనిపోయినారు, దాదాపు 23-24 వేల మంది పోయినారు. బట్ ఆయన కానీ ఆ పని దేవుడిని చెప్తున్నాడు, దేవుడు అదే పనిగా, ఈయన కానీ ఆ పని చేయకపోతే నా కోపం ఏం చేశాడు, ఆయన చల్లార్చినాడు. అప్పుడు దేవుణ్ణి ఒక బిడ్డలంటే దేవుని విషయంలో తన ఇంటికి, తన రక్షణ కొరకు, తన సంఘం రక్షణ కొరకు, తన సంఘం కొరకు బాధపడాలా, వేదన పడాలా, ప్రార్థన చేయాలా.
నీతికి నిలబడాలా, నీతి కొరకు నిలబడాలా, అనీతి కొరకు నీతికి నిలబడాలా. అప్పుడు ఎవరు తోడు ఉంటారు, ఎవరు చూసే దీన్ని? మనకి రక్షణ ఇచ్చిన రక్షించింది అది ఇక్కడ చూస్తున్నాడు. మీరు ఏమైనారు? సియోనులో ఏమంట? సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. చూడండి, సియోను వాళ్ళు మళ్ళీ ఎక్కడ వాళ్ళు? వీళ్ళు సియోను వాసులు. మళ్ళా ఆయన ఎలా ఉన్నారు ఇక్కడ? నిర్విచారంగా, ఏ మాత్రం బాధ వేదన దిగడం ఏం లేదు వాళ్ళకి. మనకెందుకు లేని ఉన్నారు, మాకెందుకు మా బాధ. అలా ఉంటే ఎలా? అయ్యో మళ్ళా షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ. నిశ్చింతగా అంటే ఏమి అర్థమా? దిగులే, ఏమి చింత దిగులేవని అర్థం. నిశ్చింతగా మాకేం అవసరం లే, మీ బాధ మీ పడండి. అది అలాంటి వాళ్ళకి శ్రమ అంట. అదే కింద చెప్తున్నాడు. ఏం చెప్తారంటే చూడండి, 5వ వచనం చూసినప్పుడు స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించుచు వాద్యములను కల్పించు కొందరు. ఏమంట? వీళ్ళు కూడా దావీదు వల్ల స్వరమండలను తయారు చేసుకున్నారంట. ఆయన తయారు చేసి దేనికి? దేవుని కొరకు, దేవుని మందిరంలో ఉండాలని ఆయన ఆశపడి చేశారు, దేవుని కొరకే. వీళ్ళు ఏం చేశారంట? పిచ్చి పాటలు పాడు దావీదు వాళ్ళు ఏం చేసుకున్నారంట? స్వరమండలం. అంటే ఇప్పుడు అర్థమైందా? నిర్విచారం అంటే ఏమి లేదు వాళ్ళకి. ఎంజాయ్, సొంతంగా ఏం కావాలి వాళ్ళకి? పిచ్చి పాటలు పాడేదానికి మ్యూజిక్ కావాలా, అన్ని ఆట పాటలు కావాలా, ఆనందం కావాలా. ఎలా అండి? అందుకు ఇదే చెప్పేది. నిర్విచారం అంటే ఏమి? ఎవరి గురించి బాధలే, మాకు కావాల్సింది ఆటలు పాటలు. అదే చెప్తున్నారు. పిచ్చి పాటల కోసం పాడుకొని మళ్ళా 6వ వచనంలో పాత్రల్లో ద్రాక్షరసము పోసి పానము చేయించు పరిమళ తైలము పూసుకొనుచుందురు. కానీ పరిమళ తైలం బాగా స్మార్ట్ గా, బాగా వాసనగా, అంటే బయట వెళ్ళి వేషం అనుకోండి. అయితే ఇది ఇంకొకటి ఏముంది అక్కడ? తాగుడు. ఏమంటే వైన్ ఏం చేస్తారంటే వాళ్ళు ద్రాక్షరసం పోసి పానము చేయించు పరిమళ తైలం పూసుకొనుచుందురు. గాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. ఇప్పుడు ఆ అన్నలు ఎన్ని మంది ఉన్నారు అక్కడ? 10 మంది ఉన్నారు. యోసేపు గురించి ఏమన్నా బాధపడ్డారా? కరెక్ట్గా రాశారు చూడండి అక్కడ. యోసేపు ఇలా చేసామని దుఃఖపడ్డారా? ఒక్కడాయన దుఃఖపడ్డాడు. ఎవరు? రూబేన్ మట్టుకే బద్దిగా దుఃఖపడ్డాడు. నేను ఆ పిల్లవాడికి నేను చెప్తాను. వాళ్ళు ఎవరు ఆపల. మిగతా 10 మంది 9 మంది ఏం చేశారు? ఆయన బాధ గురించి ఆయన అదే రాశారు అక్కడ. యోసేపు కలిగే దుఃఖం గురించి ఎవరు ఏం చేయలే అక్కడ, చింతపడలేదు. యోసేపు ఎందుకు రాశారు ఇక్కడ? యోసేపు ఎలాంటి వాడు? నీతిగా ఉన్నాడా? దేవుని ఇచ్చిన పవిత్రత కాపాడుకున్నాడా? పారిపోయినాడా? పాపానికి దూరంగా ఉన్నాడా? నీతి న్యాయాన్ని, దేవుడి నీతి కలిగి ఉన్నాడా? చూడండి ఎంత బాగా రాశారు చూడండి అక్కడ. చిన్న విషయమే కానీ ఎంత గొప్ప రహస్యం దాగి ఉంది. యోసేపు కలిగిన ఆ దుఃఖం గురించి ఏం చేయలేండి వాళ్ళు, ఏమి చింతపడలేదంట వాళ్ళు. ఆ కాలంలో యోసేపు గోత్రం ఉంటుంది, గోత్రం అని చెప్తున్నారు అక్కడ. అదే అక్కడ జరిగేది. ఎందుకంటే వాళ్ళు అలాగే తర్వాత ఏమైనారు, వాళ్ళ సంతతి వారు ఎలకల్లా కొంచెం పాపం చేసి దేవుని చేత చాలా దెబ్బలు పొందారు, వాళ్ళు మొత్తపడ్డారు. అప్పుడే అదే వాళ్ళ గురించి అలాంటి నాశనం అయిపోయే వీళ్ళకి చింత లేదు. తన సహోదరులే కదా వీళ్ళు అయిపోయినారని చింత లేదు, దిగులు లేదు. వీళ్ళు ఎప్పుడు వాళ్ళ కొరకు ఎంజాయ్, వాళ్ళు స్వార్థంగా ఉన్నారు. అది చెప్తున్నారు ఇక్కడ. ఎంతగా చూడండి, వాళ్ళు ఏమాత్రం గ్రహింపలేదంట. వాళ్ళు చెడు దినం గురించి ఆలోచించలేదంట. వాళ్ళ గురించి వాళ్ళకి భయం లేదంట. ఎప్పటి వల్లే వాళ్ళు ఆనందం కలిగి ఎంత విచ్చలవిడిగా ఉన్నారంట, నిర్విచారంగా ఉన్నారంట. వాళ్ళు ఏమాత్రం ఎంత చెప్పినా కూడా నష్టం వస్తుంది, కష్టం వస్తుంది, దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది, మరణం వస్తుంది, విలాపిస్తారన్నా కూడా వాళ్ళకి ఏమాత్రం వాళ్ళు చెవు పెట్టలేదంట, వినలేదంట. ఎలాంటి పరిస్థితి చూడండి. చూస్తే కింద మరలా అలాగే 9వ చూస్తే కుటుంబంలో ఎలా అవుతారంటే చూస్తే ఉండండి. అంటే యేసోపు ఒక నాశనం చూసినప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఒక ఆత్మీయమైన విషయానికి పోతుందంట. ఆత్మీయం లేకుండా పోతారంట.
అదే అంత పాఠం చూసినప్పుడు ఇక్కడ ఇంకా చెప్తున్నట్ట, మీరు ఇలా లేకపోతే మీకు ఇలాంటి ఒక భద్రత లేకుండా, మీకు విశ్రాంతి లేకుండా పోతుంది. ఇప్పుడు నుండి వాళ్ళకి ఏం లేదు, అక్కడ విశ్రాంతి ఏం పోతుంది వాళ్ళకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెమ్మది పోతుందా? భద్రత పోతుందా? తర్వాత వాళ్ళకి ఏం లేదు, విశ్రాంతి లేదు కదా. విశ్రాంతి దినం అనే మాట లేదు కదా. ఎక్కడ పోతారు? చెరకి వెళ్ళిపోతారు. చెరలో పోయి ఎవరు? చెరనే కఠినమైన శిక్ష అది. అదే చెప్తున్నాడు, మీకు అలా పోతుందని చెప్పినా కూడా వాళ్ళు ఏం మాత్రము ఒక్క రుచి కూడా పెట్టలేదంట. అలాగే 9వ చూడండి, 9వ ఏమంటారు? ఒక కుటుంబం మందు 10 మంది మనుషులు ఉండినను వారు చత్తురు. 10 మంది ఉన్నారు, ఒక్కడనే మిగులుతారని ఏమంట? ఒక్కరు కూడా మిగలరు అంటున్నాడు. అంటే ఏమని? పొత్తిగా ఏం చేస్తాను నేను దేశమని చెప్తున్నాడు. దేవుడు చెప్తాడంట, చూడప్ప, కుటుంబాలు 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మంది చేస్తారు. ఎంత కఠినమైన హెచ్చరిక అంటే ఇది! దేనికి? మనిషికి మరణం మించిన హెచ్చరిక ఏమైనా ఉన్నాయా? భయం ఉన్నాయా? అంత కఠినంగా హెచ్చరిస్తాడు దేవుడు. చూడప్ప, 10 మంది ఉంటారు, 10 మంది చచ్చిపోతారంటే అప్పుడు ఆలోచించు. 10 మంది చచ్చిపోతే మమ్మల్ని ఎత్తి వేసేవాడు ఎవడప్ప? ఆలోచించాలి కదా. అప్పుడు దేశంలో 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 1000 మంది చచ్చిపోతే వాళ్ళని ఎత్తి పూడ్చేవాళ్ళు ఎవరు? ఉండేవాళ్ళు చెర పట్టుకుని పోతారు ఒక పక్క. అప్పుడు చూడండి, దిక్కులేని సావు అంటారు. ఏమంటారు దాన్ని? పక్షులు వచ్చి తింటుంది, లాస్ట్గా ఎవరు తింటుంది? అలాగే కుళ్ళిపోయి వీధి అంటే వాసన, ఎత్తి వేసేదానికి ఎవరు లేరు, అందరి పరిస్థితి వస్తుంది. దిక్కులేని సావు. ఎత్తి పూడిస్తే కదా దీనికి గౌరవ మర్యాద. ఇది ఎలా పోతే ఎలా? అంతగా ఆ శరీరములు చేసే క్రియని అంతగా దేవుడు ద్వేషిస్తున్నాడు. మీరు చేసేది తప్పు, హెచ్చరిస్తూనే ఉన్నాడు దేవుడు. చూడండి ఎంత గొప్ప హెచ్చరిక. చూడండి ఇక్కడ 10వ వచనం చూస్తే కింద ఏమంటారు మళ్ళా? ఒకని దాయాది కాచబోవు వానితో కూడా ఎముకలను ఇంటిలో నుండి బయటకి కొనిపోవుటకై శవమును ఎత్తినప్పుడు ఇంటి వెనుకటి భాగమున ఒకని చూచి, ఇంటిలో మరి ఎవరైనా మిగిలి ఉన్నారా అని అడగగా అతడు ఇంకెవరునూ లేదను. అంతటా దాయాది ఇట్లనును, నీవిక నేమియు పలుకక ఊరకుండము, యెహోవా నామము స్మరింపకూడదు. ఆ పరిస్థితి ఎలా వచ్చిందంటే చూడండి, లాస్ట్కి అంత ఘోర పరిస్థితి వచ్చిందంట. ఇంకా కింద చూస్తే 12వ వచనం చెప్తారు. ఏమంటారు 12వ వచనంలో? 6:12 దీన్ని ఏం చేశారంట? గుర్రములు బండల మీద పరిగెత్తున అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా? అయినను మా శక్తి చేతనే బలము తెచ్చుకొందుమని చెప్పుకొను మీరు వ్యర్థమైన దాన్ని బట్టి సంతోషించు. మీరు వ్యర్థమైన వాటిని మీరు ఏం చేస్తున్నారా? సంతోషిస్తారంట. ఇంకా పైన 11 చదివితే నీతి ఏం లేదంట వాళ్ళకి. నీతిని విషమ చేశారంట. అది ఉందా పైన వచ్చి చూడు మేడం. 11లో 13 చదవండి. న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి. ఏమంట? విషము చేశారంట. అక్కడ మాకు అలాగే ఉంది, నీతిని విషముగా చేశారప్ప. విషం మాకినారు కదా. నీతిని పాయిజన్ అంటే చూడండి, నీతి అంటే ఎంత పవిత్రమైనది ఇది. ఈరోజు మొన్న అంతా ధ్యానించాం. నీతి కొరకు ప్రభు మన నీతి కొరకు ఆయన ఏం చేశారు? మన నీతి మంత్రి అవ్వడానికి ఆయన ఏం చేశారు? బలి ఇచ్చారు. ఆయన దేవుని నీతి నెరవేర్చడానికి ఏమొచ్చారు ఇక్కడ. అయితే ఈరోజు నీతి ఇక్కడ ఏమైపోయిందంటే, ఇక్కడ ఆమోస్ గ్రంథంలో 6వ అధ్యాయంలో 13, 14 ఏమైపోయింది? నీతి ఏమైందంట? నీతి చదవండి బాగా. న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, న్యాయం వచ్చి ఘోరమైన అన్యాయముగాను, నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను. నీతి ఫలం అనేది ఘోర దుర్మార్గం. అప్పుడు నీతి ఫలాలు ఎంత పవిత్రమైన ఫలాలు ఇది. అదే మనల్ని గుర్తించేది. ఒక్కొక్క నీతి ఫలం ఒకరు కలిగి ఉంటే దాని ద్వారా ఏం చేయబడతాం? దేవుని దగ్గర గుర్తింపు పొందుతాం. ఆ నీతి ఫలం ఏమైపోయింది ఇక్కడ? ఘోర దుర్మార్గంగాను మార్చితిరి. అదేనా దుర్మార్గనా? ఘోరమైన దుర్మార్గం మార్చితిరి.
ఇందుకు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలులారా, నేను మీ మీదకి ఒక జనమును రప్పింతును. వారు హమాతునకు పోవు మార్గము మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మును బాధింతురు. చూసారా, మరలా చెప్తున్నాడు. ఇంకా కూడా ఈయన కూడా అదే మరలా చెప్తున్నాడు. మరలా మీ మీదకి జనం రప్పిస్తాను చెప్తారు కదా. అక్కడ ఏం చెప్పాడు? చెర పట్టుకుని పోతారన్నాడు. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? అదే చెప్తున్నాడు. వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారు? బాధిస్తారు, వేధిస్తారు, మిమ్మల్ని చంపుతారు. కొందరిని చంపుతారు, కొందరు చెర పట్టుకొని పోతారు. ఎంత చూసారా, ఎలా చూసారా? ఎందుకంటే దేవుణ్ణి తీర్పు చెప్పడానికినే ఒక సేవకుడిని పిలిచారు చూడండి. ఆయన ప్రాక్టికల్గా చెప్తున్నాడు. ఆయన ఇంకా నెక్స్ట్ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మళ్ళీ చూస్తాము, ఆయన మాట్లాడకుండా చేస్తారు. అప్పుడు చెప్తాడు ఆయన, నేనేమో నేనేమో ప్రవక్తలుగా పుట్టలేదు, దేవుడు నన్ను పిలిచాడు. నిజంగానే ఆ దేవుని మీద ఎంత ధైర్యం, ఎంత ఎంత విశ్వాసత, వైరాగ్యత ఉంటే ఎంత కఠినమైన శిక్ష తీర్పు రాయాలంటే ఎంత గొప్ప విషయం కదా. రాశారు చూడండి. ఆయన అటు దేవుడు ఎలా చెప్పాడు అలాగే చేశారు. ఆయన ప్రింట్ చేసి ఇచ్చేస్తారు. ఎంత గొప్ప విషయం కదా. ఇప్పుడు 14 వచ్చిన ఏముంది, ఒకటే ముగిస్తాము, తర్వాత మనము ఎందుకు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీయులారా, నేను మీ మీదకి ఒక జనమును రప్పింతును. వారు హమాతునకు పోవు మార్గం మొదలుకొని అరణ్యపు నది వరకు మిమ్మును బాధింతురు. ఇదే చెప్తున్నా ఆయన. ఎవరు కాదు, హెచ్చరిక. బాబిలోనుకు ఎత్తుకుపోతారని చెప్పేది కదా. అదే మార్గం అంతా అదే. ఖచ్చితంగా హెచ్చరిక ఇస్తున్నారు. ఇంతవరకు ఓపిక విన్నారు. వందనములు. దేవుని చిత్తం అయితే రాబోతున్నాను. మళ్ళీ ఇంకొక పాఠం, ఇంకొక క్లాస్ ఉంటుంది. ఇది మనం కంటిన్యూ చేస్తాము. ఇంతవరకు దేవుడి ఇదిగా మాకు సంబంధించి కూర్చున్నందుకు ఆయనకే సమస్త అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.